నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి ఈ రోజు మన సక్కులకు సరికొత్తగా దేని గురించి తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి, మరి ఈ రోజు మా సక్కులకు దేని గురించి తెలియజేయబోతున్నారు? నేను ఒక పాలియస్టర్ క్లాత్ మీద చోటా భీమ్ వేసి చూపిస్తాను. ఓకే అండి, మరి ఇలా ఒక క్లాత్ మీద పెయింట్ వేయాలంటే దానికి ఏమేమి వస్తువులు కావాలో తెలియజేస్తారా? చెప్తానండి. పాలియస్టర్ క్లాత్ అండి, వైట్ ప్యాలెట్ ఒకటి, ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్, బ్రషెస్, పెన్సిల్, స్కేల్, వాటర్, క్లాత్. ఓకే అండి, మరి కావాల్సిన వస్తువులు తెలియజేశారు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్లాత్ మీద ఫస్ట్ డ్రాయింగ్ చేస్తాను చోటా భీమ్, తర్వాత కలరింగ్ చేద్దాం. ఓకే అండి, వేయండి. ఇలా క్లాత్ అంతా రెడీ చేసుకొని దీని మీద డ్రా చేసి చోటా భీమ్ని తర్వాత నేను పెయింటింగ్ చేస్తాను. ఓకే అండి, డ్రా చేయండి. పెన్సిల్ తీసుకుని ఓకే. సామాన్యంగా చోటా భీమ్ హెడ్ పోర్షన్, బాడీ పోర్షన్, కాళ్ళ పోర్షన్ ఇంచుమించు సమానంగా ఉంటుంది. సో కొంచెం డాట్స్ పెడతాను. ఓకే, ఎస్టిమేషన్ కరెక్ట్గా ఉంటుంది. నార్మల్గా క్లాత్ మీద డ్రా చేయడం అంటే కష్టం కదా? అంతేనే ఉంటుంది. క్లాత్ జరుగుతూ ఉంటుంది కదా. కొంచెం అలవాటు అయిపోయింది. అంటే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందా ఎన్ని ఇయర్స్ అయినా? ఏమవ్వదు. అవునా? అంటే రెండు వైపులా సమానంగా ఉండాలి కనుక 2 డాట్స్ పెట్టాను ఈక్వల్గా. ఓకే. జనరల్గా చిన్న పిల్లలు ఇవన్నీ బాగా ఇష్టపడతారు వాళ్ళ గురించి. ఈ ముందు కూడా ఒకటి ఫంక్ లాగా, పఫ్ లాగా అలా ఏదో ఉంటుంది. హెయిర్ ఫేస్ అయింది, చెవులు. అది కార్టూన్ బొమ్మే కనుక మనకి అంత పర్ఫెక్ట్గా మనలాగా ఉండదు. కళ్ళు వేస్తా. ఎస్టిమేషన్ కోసం ఇలా అనుకున్నాను. పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఇలాగా బ్లాక్ తీసుకొని హెయిర్ కూడా బ్లాక్ అంతా ఫిల్ చేసి ఇక్కడ ఉన్న హెయిర్, టాప్ లో ఉన్నది, బాటమ్, షూస్ మొత్తం అంతా అవుట్ లైన్స్ అన్ని బ్లాక్ తో వేయాలి. ఓకే. అలా టైం పడుతుంది కనుక నేను వేసింది ఉంది తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. చూపించండి. నేను కంప్లీట్ చేసింది తీసుకొచ్చానండి. ఇది చోటా భీమ్ ఇలా ఉంటుంది. నిజంగా కార్టూన్ బొమ్మ చూస్తున్నట్టే ఉంది. అందు కూడా ఒక క్లాత్ మీద పెయింట్ వేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే వాళ్ళకి ఇలా కూడా గిఫ్ట్లు ఇవ్వచ్చు, అంటే మనం ఓన్ గా పెయింట్ చేసి. ఇందులో ఒక రాడ్ పెట్టి హ్యాంగ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, డస్ట్ కూడా పడదు. ఓకే. నేను అలాగే ఉంచాను. వీటితో పాటు ఇంకా కొన్ని చేశాను, కొద్దిగా మీకు చూపిస్తాను. ఓకే. ఇది డోరా. డోరా. అండ్ చిన్నపిల్లలందరికీ వీటన్నిటి గురించి బాగా తెలుసు. నాకు తెలియదు నిజానికి. అవునా? ఇది రాజు, చోటా భీమ్ ఫ్రెండ్. అవును అవును, రాజు. చుట్కీ, హనుమాన్. ఇలా ఇంకా చాలా చేశాను. ఇంట్లో ఉన్నాయన్ని, యాంగ్రీ బర్డ్స్ అలా. ఇంకా వీళ్ళ బ్యాచ్ అంతా ఉన్నారు కదా వాళ్ళందరూ. ఓకే, సో అందరినీ పెయింట్ చేసేసారు అనమాట. పెయింట్ చేసి బంధించారు. బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇలా ఒక క్లాత్ మీద పెయింట్ వేయడం అనేది ఇట్స్ రియల్లీ నైస్. అండ్ ఈరోజు మా సక్కులకి ఇంత మంచి డిజైన్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, విజయ్ గారు వేసినటువంటి ఫ్యాబ్రిక్ పెయింట్ చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఇలాంటి సరికొత్త డిజైన్స్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023555540. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.